వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్ ప్రేమతో మీ స్వప్న. అనురాగానికి అర్థం అమ్మ, మమకారానికి మూలం అమ్మ, అలసటకి దూరం అమ్మ. అలాంటి అమ్మలందరికీ ఊరటనివ్వడానికి వచ్చిందే మమ్మీస్ కిచెన్ ప్రేమతో. లంచ్ బాక్స్ సెగ్మెంట్ లో మనం చేస్తున్నాం వెజిటేబుల్ జొన్న రొట్టి. ముందుగా మన వెజిటేబుల్ జొన్న రొట్టికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. వెజిటేబుల్ జొన్న రొట్టె చేయడానికి మనకి ముందుగా కావాల్సింది వెజిటేబుల్స్, క్యారెట్, అలాగే చిన్న క్యాప్సికమ్. నేను ఆల్రెడీ ముందుగానే చిన్నగా తరిగి పెట్టుకున్నాను క్యాబేజీ. అయితే క్యారెట్ ఇంకా క్యాప్సికమ్ని కూడా మనం అదే సైజులో కట్ చేసుకోవాలి. గింజలు లేకుండా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. మన ఇంట్లో మనకి అందుబాటులో ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ ఈ జొన్న రొట్టెలో వేసుకోవచ్చండి. పిల్లలకి వెజిటేబుల్ కర్రీ సపరేట్గా చేసిస్తే తిన్నారు కదా, కాబట్టి ఇవన్నీ కలిపి జొన్న రొట్టెలో వేసిచ్చామనుకోండి. జొన్నలు చాలా బలం కదా, చిరుధాన్యాలు ఎప్పుడు కూడా చాలా చాలా ఎనర్జీ అండి, చాలా స్ట్రెంగ్త్ కూడా. మనకు కూడా 2 సార్లుగా ఒకసారి కర్రీ ఒకసారి చపాతీ చేయకుండా పని కూడా తొందరగా అయిపోతుంది. అది లంచ్ బాక్స్ టైంలో మనం చాలా చాలా హడావిడిగా ఉంటాం కదా, అందుకని ఇలాంటి చిన్న చిన్న రెసిపీస్ తీసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది, పిల్లలకి ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఇక్కడ చిన్నగా క్యాప్సికమ్ కట్ చేసుకున్నాం కదా, క్యాప్సికమ్ చిన్నగా కట్ చేసుకున్న తర్వాత క్యారెట్ని మీకు ఇష్టం ఉంటే చిన్న చిన్నగా కట్ చేసుకోండి, లేదంటే నేను గ్రేడ్ చేసుకుంటున్నాను, చాలా ఈజీగా అయిపోతుంది కదా. వెజిటేబుల్స్ కొంచెం తక్కువగా వేసుకోవాలి, ఎందుకంటే ఎక్కువ వెజిటేబుల్స్ వేసుకున్నాం అనుకోండి జొన్న రొట్టె చేయడం కొంచెం కష్టం అవుతుంది. కాబట్టి కొంచెం వెజిటేబుల్స్ అక్కడక్కడ కనిపించేలా ఉంటే చూడడానికి బాగుంటుంది, మనకి చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు ఒక ఎంటీ బౌల్ పక్కన పెట్టుకొని అలాగే స్టవ్ ఆన్ చేసుకొని అన్ని పచ్చి వెజిటేబుల్స్ వేసామనుకోండి రొట్టెలో కొంచెం పచ్చి వాసన వస్తుంది కదా, అందుకే ఆ పచ్చి వాసన పోయే వరకు మటుకి కొంచెం మనం స్టవ్ మీద పెనం పెట్టుకొని ఫ్రై లాగా చేసుకుందాం. అప్పుడు ఆ ఫ్రైని మనం పిండిలో కలిపేసి జొన్న రొట్టెలు చేద్దాం. చాలా చాలా సింపుల్ అండి. ఇక్కడ తాలింపు కోసం నేను తీసుకున్నాను ఓన్లీ నెయ్యి, నూనె వేయట్లేదు, ఓన్లీ నెయ్యి తీసుకున్నాను. అలాగే కొంచెం కారం, కొంచెం పసుపు, కొంచెం గరం మసాలా. ఇందులో ఇప్పుడు మనం నెయ్యి వేద్దాం. మరి ఎక్కువ నెయ్యి వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే జస్ట్ వెజిటేబుల్స్లో ఉన్న ఆ పచ్చి వాసన పోవడం మటుకి మనం ఇలా ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఇంత నెయ్యి సరిపోతుంది. ఫస్ట్ మనం ఇందులో క్యాప్సికమ్ వేద్దాం. క్యాప్సికమ్స్ చాలా తొందరగా సాఫ్ట్గా అయిపోతాయండి, ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. అవి కొంచెం కచ్చాపచ్చాగా ఉంటే తింటుంటే చాలా బాగుంటాయండి. ఇంకా పిల్లలకు కూడా ఇవ్వచ్చు, ఎందుకంటే క్యాప్సికమ్ కారం ఏమి ఉండవు కదండి. సో చూడండి, లైట్గా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం క్యారెట్ వేసేద్దాం. క్యారెట్ వేసిన తర్వాత ఈ వెజిటేబుల్స్కి అలాగే పిండికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్నాం కదా, చూడండి ఆల్రెడీ క్యారెట్ కలర్ చేంజ్ అయిపోయింది, అంటే లైట్గా వేగిపోయాయి కదా. ఇందులో ఇప్పుడు మనం వేయాలి క్యాబేజ్, సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజ్. క్యాబేజ్ కూడా లైట్గా పచ్చివాసన పోయిన తర్వాత మనం కొంచెం కారం, కొంచెం గరం మసాలా, అలాగే పసుపు యాడ్ చేసుకుందాం. ఆల్రెడీ ఉప్పు వేసేసుకున్నాం కదా, కొంచెం ఈ పచ్చివాసన పోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేద్దాం, కొంచెం గరం మసాలా, అలాగే కారం కూడా. ఇవన్నీ వేసి ఒక్కసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. స్టవ్ బంద్ చేసాం కదా, ఇప్పుడు ఒక ఎంటీ బౌల్ తీసుకొని ఇందులో ఒక బౌల్ కన్నా కొంచెం తక్కువ గోధుమ పిండి, అలాగే గోధుమ పిండి ఎంత వేస్తున్నామో అంతే పిండి జొన్న పిండి. మనం అన్ని వెజిటేబుల్స్ వేస్తున్నాం కదా, జొన్న పిండిలో అన్ని వెజిటేబుల్స్ వేసి డైరెక్ట్గా రొట్టె చేస్తే రాదండి, ఎందుకంటే విరిగిపోతుంది. కాబట్టి దానికి స్ట్రెంగ్త్ ఇవ్వడం కోసం మనం గోధుమ పిండి వేస్తున్నాం. గోధుమ పిండి వేస్తే రొట్టె చేయడానికి ఈజీగా వస్తుంది, అంటే గోధుమ పిండిలో ఎక్కువగా జిగి ఉంటుంది కదా, అందుకే వెజిటేబుల్స్ వేసినా కూడా రొట్టె చేయడానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి గోధుమ పిండి కూడా ఇందులో మనం యాడ్ చేస్తున్నాం. ఈ పిండిని రెండింటిని కలిపిన తర్వాత ఈ వెజిటేబుల్స్ని ఇందులో వేసేద్దాం. అన్ని వెజిటేబుల్స్ కొంచెం కలిపిన తర్వాత ఆల్రెడీ మనం తాలింపులో కొంచెం నెయ్యి వేసుకున్నాం, ఇందులో ఇంకా కొంచెం నెయ్యి వేద్దాం.
కొంచెం నెయ్యి వేసి ఈ పిండిని చపాతీ పిండి తడుపుకుంటాం కదా అలాగే కొంచెం నీళ్లు వేసి తడుపుకోవాలి. జనరల్గా మనం జొన్న రొట్టె చేస్తే కొంచెం వేడి నీళ్ళు వేసుకుంటాం కదా, కానీ ఈ పిండిలో మనం గోధుమ పిండి కలుపుకున్నాం కాబట్టి వేడి నీళ్ళు ఏం అవసరం లేదు. నార్మల్ నీళ్లు వేసుకుని చక్కగా చపాతీ పిండిలాగా తడుపుకోవాలి. చూడండి ఇక్కడ చపాతీ పిండిలాగా అయింది కదా, కొంచెం సాఫ్ట్గానే తడుపుకోవాలి. చపాతీ పిండిలాగా తడుపుకున్నాం కదా, ఇలా తడుపుకున్న పిండిని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టామనుకోండి మన వెజిటేబుల్ జొన్న రొట్టెలు చక్కగా వస్తాయి. దీన్ని ఒక 10 నిమిషాలు పక్కన పెడదాం. ఇక్కడ మన వెజిటేబుల్ జొన్న రొట్టె కావాల్సిన పిండి రెడీగా ఉంది కదా, పొయ్యి మీద పెనం కూడా వేడిగా ఉంది. అయితే కొంచెం చిన్న చిన్న ముద్దలు తీసుకొని కొంచెం గోధుమ పిండి కింద వేసుకొని మనం వీటిని చేత్తోనే చేసుకోవచ్చు. ఈ వెజిటేబుల్ జొన్న రొట్టెలు కొంచెం లావుగా ఉంటాయండి, ఎందుకంటే మధ్యలో వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, చాలా సన్నగా చేయడానికి రాదు. కొంచెం లావుగా చిన్న చిన్నగా చేసుకొని ఇస్తే పిల్లలు ఇష్టంగా తింటారు. చాలా టేస్టీగా కూడా ఉంటాయి, ఇంకా చాలా చాలా హెల్దీ కూడా. ఇలా అప్పల్లాగా చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఈ వెజిటేబుల్ జొన్న రొట్టెలు వేడివేడిగా ఉన్నప్పుడు కొంచెం క్రిస్పీగా తినడానికి బాగుంటాయి. అలాగే చల్లగా అయిన తర్వాత చాలా సాఫ్ట్గా కూడా తినడానికి బాగుంటాయి. కొంచెం పిండిని సాఫ్ట్గా తడుపుకుంటే చేత్తో చేసుకోవడానికి చాలా చాలా ఈజీగా ఉంటుందండి. చూడండి ఇక్కడ రొట్టెలు 3 రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఇందులో ఫస్ట్ కొంచెం నూనె వేసుకొని రెండు వైపులా మంచిగా కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. ఇలా రెండు పక్కల మంచిగా కలర్ వచ్చే వరకు కాల్చుకుంటే మన వెజిటేబుల్ జొన్న రొట్టెలు రెడీ. వెజిటేబుల్ జొన్న రొట్టెలు అయితే రెడీగా ఉన్నాయి. మరి మనం లంచ్ బాక్స్లో పెట్టేటప్పుడు ఎప్పుడైనా కూడా ఒక సలాడ్ లేదా ఒక ఫ్రూట్ అయినా సరే, ఒక వెజిటేబుల్ అయినా ఇస్తాం కదా. ఈరోజు వెజిటేబుల్ జొన్న రొట్టెతో పాటు మనం పిల్లలకి ఇస్తున్నాము కడి. అది శనగపిండితో చేస్తారు, పెరుగు కలిపి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా ఈజీ కూడా. సో కాసేపు ఈ జొన్న రొట్టెని ఇలా పక్కన పెట్టేసి మనకు కావాలి శనగపిండి అలాగే కొంచెం పెరుగు. ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇందులో ఉట్టి శనగపిండిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఏం వేయకుండా, నెయ్యి నూనె ఏమీ లేకుండా ఊరికినే పొడి పిండిని మనం కొంచెం పచ్చి వాసన పోయే వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి. శనగపిండి వేగిన తర్వాత మంచి వాసన వస్తుందండి. ఆ వాసన వచ్చిందంటే శనగపిండి వేగిపోయిందని అర్థం. ఇప్పుడు మంచి వాసన వస్తుంది, శనగపిండి వేగింది కదా. చూడండి కొద్దిగా కలర్ కూడా చేంజ్ అయింది కదా. ఇప్పుడు ఈ శనగపిండిని తీసి ఒక బౌల్లో పక్కన పెట్టుకుందాం. మొత్తం శనగపిండిని తీసేసి ఒక బౌల్లో పక్కన పెట్టేసుకొని, ప్యాన్ ఎలాగో వేడిగా ఉంది, ఇప్పుడు ఇందులో కొంచెం తాలింపుకు సరిపడా నూనె వేసుకుందాం. తాలింపుకు సరిపడా నూనె వేసుకున్నాం కదా. ఈ నూనె కొంచెం వేడెక్కాక ఇందులో జీలకర్ర ఇంకా ఆవాలు. నూనె కూడా వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర ఇంకా ఆవాలు వేసిన తర్వాత కాస్త కరివేపాకు అలాగే ఇంకొంచెం చిటికెడు పసుపు వేసిన తర్వాత ఇందాక మనం వేయించి పెట్టుకున్నాం కదా శనగపిండి, ఈ శనగపిండిని కూడా ఇందులో వేసేద్దాం. వేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి చక్కగా కలిపేద్దాం. కలిపిన తర్వాత ఈ శనగపిండికి సరిపడా ఉప్పు, మనం పెరుగు కూడా వేస్తున్నాం కదా, పెరుగుకి ఇంకా శనగపిండికి సరిపడా ఉప్పు వేసి ఒక్కసారి కలుపుకున్న తర్వాత ఇందులో ఫస్ట్ కొంచెం నీళ్లు పోద్దాం. సో ఇప్పుడు ఉండలు లేకుండా ఈ పిండిని చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు ఉండలు లేకుండా పిండి నీట్గా అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో పెరుగు వేయాలి. పెరుగు వేసి ఒక్కసారి చక్కగా కలుపుకోవాలి. ఇది చపాతీతో అయినా పూరీతో అయినా ఇలా జొన్న రొట్టెలతో అయినా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి ఎంత సింపుల్గా చేసేసామో కడి, ఎక్కడా కూడా ఉండలు లేకుండా నీట్గా ఇలా కలిపేసుకుంటే బాగుంటుంది. సో ఇప్పుడు నీట్గా ఇలా కలుపుకున్న కడిని బాయిల్ వచ్చే వరకు, చూడండి లైట్గా ఇలా బాయిల్ వచ్చే వరకు ఉడకబెట్టామనుకోండి కడి రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దాం. ఆల్రెడీ నుడకలు రావడం స్టార్ట్ అయింది కదా. ఎక్కువసేపు ఉడకబెట్టామనుకోండి పెరుగులో ఉన్న నీళ్ళన్నీ బయటకు వచ్చేస్తాయి. కాబట్టి ఇలా కొంచెం ఒక బాయిల్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసేసుకుంటే కడి పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇక్కడ కడి రెడీగా ఉంది. అలాగే నా లంచ్ బాక్స్ కూడా రెడీగా ఉంది. ముందుగా చేసి పెట్టుకున్న
జొన్న రొట్టెలు ఉంటాయి కదా, వీటిని మనం మధ్యలోకి కట్ చేసుకుందాం. పిల్లలు తినడానికి ఈజీగా ఉంటుంది. ఇలా కట్ చేసుకొని బాక్స్లో ఇక్కడ పెట్టేసిన తర్వాత చిన్న బాక్స్లో కడిగి వేసుకుందాం. ఇందులో అస్సలు కారం లేదు కాబట్టి పిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి చిన్న బాక్స్ ఫుల్గా వేసిస్తే బాగుంటుంది. జొన్న రొట్టెలు వేడిగా ఉన్నప్పుడు క్రిస్పీగా తింటూ ఉంటే బాగుంటాయి, చల్లగా అయిపోయిన తర్వాత సాఫ్ట్గా బాగుంటాయి అని చెప్పాను కదా, కానీ కొంచెం డ్రైగా ఉంటాయి. అందుకే ఇలాంటిది ఏదైనా కొంచెం లిక్విడ్గా ఉన్నది పిల్లలకి ఇచ్చామనుకోండి, అందులో ముంచుకొని తింటూ వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఇలా బాక్స్ ఫుల్గా పెట్టేసి సైడ్ పెట్టేసి రెండింటికి మూత పెట్టి ఇచ్చారనుకోండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందండి మన వెజిటేబుల్ జొన్న రొట్టెతో పాటు మనం చేసిన కర్రీ. మీరు కూడా తప్పకుండా పిల్లలకి లంచ్ బాక్స్లో ఒకరోజు చేసి ఇవ్వండి, వాళ్ళకి బాగా నచ్చుతుంది. వెజిటేబుల్ జొన్న రొట్టి తయారు చేయు విధానం: ముందుగా ఒక పాన్ తీసుకొని అందులో కొంచెం నెయ్యి, తరిగి పెట్టుకున్న క్యాప్సికమ్, గ్రేట్ చేసుకున్న క్యారెట్, కొంచెం ఉప్పు, క్యాబేజీ వేసి వేయించుకుంటూ ఇందులో కొంచెం పసుపు, గరం మసాలా, కారం వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక బౌల్లో 1 కప్పు జొన్న పిండి, 1 కప్పు గోధుమ పిండి, ఫ్రై చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్, కొంచెం నెయ్యి వేసి కలుపుకొని సరిపడా నీళ్లు పోసి చపాతీ పిండిలాగా కలుపుకొని 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని చేతితో పిండిని చపాతీలా ఒత్తుకొని ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి రొట్టెలను 2 వైపులా కాల్చుకుంటే మనకు కావలసిన వెజిటేబుల్ జొన్న రొట్టె రెడీ. కడి తయారు చేయు విధానం: ముందుగా ఒక ప్యాన్లో శనగపిండి వేసి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్లో నూనె వేసి అందులో కొంచెం జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, చిటికెడు పసుపు, ముందుగా వేయించి పెట్టుకున్న శనగపిండి, కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం నీళ్లు పోసి పిండిని ఉండలు లేకుండా కలుపుకొని అందులో పెరుగు వేసి బాగా కలుపుకొని ఉడికించుకుంటే మనకు కావలసిన కర్రీ రెడీ. కర్రీతో పాటు వెజిటేబుల్ జొన్న రొట్టెని లంచ్ బాక్స్తో ఇస్తే పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. మమ్మీస్ కిచెన్ ప్రేమతో ఎపిసోడ్స్ మీరు మళ్ళీ చూడాలనుకుంటే లాగాన్ అవ్వండి www.youtube.com/etv అభిరుచి. అదే ఫేస్బుక్ అయితే www.facebook.com/etv అభిరుచి. రేపటి మన సెగ్మెంట్ బ్యాక్ ఫ్రమ్ స్కూల్లో సరికొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుంటుంది స్వప్న మమ్మీస్ కిచెన్ లో ఎంతో ప్రేమతో. సో అప్పటి వరకు ఈ రోజుకి బై బాయ్.